తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో గల సర్వే నంబర్ 613లోని రైతులు ప్రాణాలైనా అర్పిస్తాం కాని తాము సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిని కోహినూర్ వారికి అన్యాక్రాంతం కానిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు వారు నాదర్గుల్ నుంచి కొంగరకలాంలోని రంగారెడ్డి కలెక్టరేట్ వరకు 12 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు కబ్జాదారులపై నిప్పులు చెరిగారు. దాదాపు 80 సంవత్సరాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధిగా స్వీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 22A జాబితాలో పేర్కొని ప్రభుత్వ భూమిగా కూడా స్పష్టంగా పేర్కొన్నారు వారు అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డితో అన్నారు. కందుకూరు ఆర్డీఓ కూడా సుప్రీంకోర్టులో ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కోహినూర్ కంపెనీ వారు మీ ల్యాండ్కు చుట్టూ దాదాపు 370 ఎకరాలకు పైగా ప్రహరీ నిర్మించినప్పటికీ కలెక్టర్ మాత్రం వాటి కూల్చివేతకు హైడ్రాక్ గాని ఇతర అధికార యంత్రం గాని రెవెన్యూ వారికి గాని ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడం విడ్డూరం. అటు పాలక వర్గాలతో పాటు మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా బలహీన వర్గాల పట్ల ముఖ్యంగా పేద రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడానికి వారు తీవ్రంగా ఖండించారు. ఈ యొక్క పాదయాత్రను రైతులే స్వయంగా నిర్వహిస్తున్న క్రమంలో ఇందుకు సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మరియు లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ కూడా రైతులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టబోతాం. కనుక రైతులు ఇకపై ఐక్యంగా ఉండి మనకే సొంతగా ఒక విజ్ఞతతో ఒక స్వయం శక్తితో మనమందరం ముందుకుపోతున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నా. సో కనుక ఎవరు కూడా ఎటువంటి ఆరోగ్య కోఆర్డినేషన్ టీంని ఒకటి తయారు చేసి పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహించబోతా ఉన్నాం. అందుకు సంబంధించి ఊరూరు గ్రామంలో ఏ గ్రామంలో ఎక్కడెక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ అతి త్వరలో కలవబోతున్నాం. వాళ్ళందరి ఐక్యం ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరితో ఒక పెద్ద రైతు సభను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కనుక రైతులు ఎవరు ఇప్పటి వరకు ఈ విషయాల మీద ఎవరెవరైతే ఇప్పటి వరకు సహకరించరు ఇక మీదట కూడా సహకరించుకుంటూ శాంతియుతంగా ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కలెక్టరేట్ ఆఫీస్ వరకు చేరుకోగలరని నా యొక్క మనవి. రైతుల ఐక్యత పోరాడదాం.